ఏందో మన హైదరాబాద్లో బుల్డోజర్లు కొనబోతే దొరకుడే లేదట. గంత బిజీగా తిరుగుతున్నాయట. ఇంకొన్ని దినాలైతే వాళ్ళు బ్లాక్లు అమ్ముకునేటట్టు కూడా ఉన్నారు. ఆఖరుకు మనోళ్ళు బ్లాక్లు కొనుక్కునేటట్టు కూడా తయారవుతుర్రు. మరి ఇదంతా కేసీఆర్ సార్ వల్ల అంటున్నారు. మరి కేసీఆర్ సార్కు ఈ బుల్డోజర్లకు ఏందో లింకు నాకైతే సమాజం పడతలేదు. ఇప్పట్లో ఆగేటట్టు లేదు కేసీఆర్ సార్ ఉరుకులాట. ఒకటెనుకొకటి మొత్తం సర్కారు భూములన్నీ మళ్ళా జమ చేస్తున్నాడు. మొన్ననే గురుకుల్ ట్రస్టు, నిన్న నాగార్జున కబ్జా పెట్టిన భూములు, ఇవాళ ఏపీ ఎన్జిఓల భూములు లైన్ పెట్టి అరుచుకుంటున్నాడు. ఏపీ పేరే తెలంగాణలో వినబడొద్దని చెప్పిన సారు వాళ్ళ పేరుతోనున్న భూములు ఇడిచిపెడతాడు. అందుకే షేర్లింగంపల్లి మండలంలో ఉన్న గోపన్పల్లిలా ఏపీ ఎన్జిఓలు దక్కించుకున్న 189 ఎకరాల 14 గుంటల భూమి తెలంగాణ సర్కారు వాళ్ళు తీసేసుకున్నారు. కానీ ఇదే ఏపీ ఎన్జిఓలు ఎంత గోసపెట్టిరు మనల్ని. వద్దురా నాయన మా బతుకు మేము బతుకుతామంటే లారీలు, బస్సులు, రైళ్లు పెట్టి ఆంధ్రోలను తెచ్చి హైదరాబాద్లో మీటింగ్లు పెట్టలే, మన కుత్కెలకు వస్తామని బెదిరియలే. జర్రంత ఏషమేసిన మన అశోకం పంతులు చేతిలో లేకుండానే మాట్లాడే తెలంగాణ అన్నోళ్ళని తన్నిరి సభల. మర్చిపోయినావా మనం అది? మన కూడిదిని మన కడుపుల మీద కొట్టేటోళ్లకు మనం భూములు ఎందుకు ఇవ్వాలి చెప్పుండ్రి. అందుకే కేసీఆర్ సార్ ఎవరికి గుంట భూమి ఇచ్చేది లేదు, మొత్తం కబ్జా పెట్టుకోండ్రని రాజేంద్రనగర్ ఆర్డీఓ సార్కు చెప్పిండట. ఆయన పోయి ఆ షేర్లింగంపల్లి ఎంఆర్ఓని ఎంట పెట్టుకొని మొత్తం కబ్జా పెట్టేసిండ్రట. మంచి పని చేసిండ్రు అని అనుకుంటున్నారు ఆడున్న తెలంగాణ వాళ్ళు.